ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన ఆత్మీయ జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైనది. మన పాపాలకు ప్రాయశ్చిత్తం ఎలా కలుగుతుందో, అలాగే అసలు పాపం లేదా చెడుతనం జోలికి వెళ్లకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ఇది అద్భుతంగా వివరిస్తుంది. మానవులుగా మన జీవితంలో తెలిసి లేదా తెలియక చేసే దోషములకు క్షమాపణ ఎలా లభిస్తుందో, అలాగే ఒక మనిషి తన జీవితాన్ని అపవిత్రం కాకుండా ఎలా నిలబెట్టుకోగలడో దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును అని ఉంది. మనం చేసే తప్పులకు లేదా దోషాలకు కేవలం బాహ్యమైన ఆచారాల వల్లనో మన సొంత ప్రయత్నాల వల్లనో క్షమాపణ లభించదు. దేవుని యొక్క కృపా సత్యముల వలనే అది సాధ్యమవుతుంది. దేవుని కృప మనల్ని శిక్ష నుండి తప్పిస్తే, ఆయన సత్యము మనల్ని పాపం నుండి విడిపించి పవిత్రపరుస్తుంది. ఈ కృపా సత్యాల పరిపూర్ణ రూపమే కల్వరి శిలువపై యేసుక్రీస్తు చూపిన ప్రేమ. ఆ ప్రేమను విశ్వసించినప్పుడు మన దోషాలన్నీ కడగబడతాయి. ఉదాహరణకు, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. అక్కడ ఉన్నవారంతా ఆమెను శిక్షించడానికి సిద్ధమయ్యారు. యేసు అక్కడ ఉన్నవారితో, మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయవలెను అని అన్నాడు. అందరూ వెళ్లిపోయాక యేసు ఆమెను శిక్షించకుండా కృప చూపి ఆ శిక్ష నుండి తప్పించాడు. నేనును నీకు శిక్ష విధించను అని అన్నాడు. యేసు ఆమెను కేవలం క్షమించి వదిలేయలేదు. నీవు ఇకను పాపము చేయకుము అని సత్యాన్ని ఆమె హృదయంలో నాటాడు. ఆ సత్యం ఆమెను పాపబంధకాల నుంచి విడిపించి పవిత్రపరిచింది. అలాగే సుంకరి అయిన జక్కయ్య సమాజంలో అందరినీ మోసం చేస్తూ లంచాలు తింటూ పాపపు జీవితం జీవిస్తున్నాడు. సమాజం అతన్ని పాపి అని వెలివేసింది. ఏ బాహ్య ఆచారం కూడా అతనిలో నిజమైన మార్పును తేలేకపోయింది. యేసు అతన్ని పిలిచి, నీ ఇంటికి వస్తాను అన్నప్పుడు జక్కయ్య దేవుని అపారమైన కృపను రుచి చూశాడు. తాను అర్హుడు కాకపోయినా దేవుడు తనను వెతుక్కుంటూ రావడం అతని హృదయాన్ని కదిలించింది. ఆ కృపను పొందుకున్న వెంటనే దేవుని సత్యం అతనిలో పనిచేసింది. నేను ఎవరి దగ్గరైతే అన్యాయంగా దోచుకున్నానో వారికి 4 అంతలు తిరిగి ఇచ్చేస్తానని, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తానని ప్రకటించాడు. దేవుని కృపా సత్యాలు అతని దోషాన్ని కడిగివేసి అతని జీవితాన్ని మార్చేశాయి. ప్రియులారా, సమస్త మానవాళికి పాపక్షమాపణ, నూతన జీవితం ఎలా లభిస్తాయో చెప్పడానికి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ మరియు సుంకరి అయిన జక్కయ్య జీవితాలే అత్యంత స్పష్టమైన నిదర్శనాలు. సాధారణంగా లోకం తప్పు చేసినప్పుడు కేవలం శిక్షను చూపిస్తుంది, లేదా బాహ్యమైన ఆచారాలతో ఆ పాపాన్ని కప్పుకోవాలని చూస్తుంది. కానీ కేవలం క్రియల వల్ల ఏ మనిషి దేవుని ఎదుట నీతిమంతుడు కాలేడు. ఎక్కడైతే మానవ ప్రయత్నాలన్నీ ముగిసిపోతాయో అక్కడ దేవుని కృపా సత్యాలు కార్యాన్ని ప్రారంభిస్తాయి. ఈ కృపా సత్యాల యొక్క అత్యున్నత శిఖరమే కలువరి శిలువ. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడినట్లు, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోవడం ద్వారా దేవుడు మనపై తనకున్న అపారమైన కృపను, ప్రేమను వెల్లడిపరిచాడు. రెండవదిగా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు అని ఉంది. పాపక్షమాపణ పొందుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఆ పాపపు ఊబిలో పడిపోకుండా ఉండడానికి మనిషికి కావలసింది దేవుని పట్ల భయభక్తులు. దేవుని పట్ల భయం లేనివాడు రహస్యంగా పాపం చేయడానికి వెనుకాడడు. కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు, నా ఆలోచనలు ఆయనకు తెలుసు అనే దైవభీతి ఉన్న వ్యక్తి పాపం చేయడానికి అవకాశం వచ్చినా చెడుతనము నుండి తొలగిపోతాడు. ఆ భయమే మనల్ని ప్రతి కీడు నుండి కాపాడే ఒక పెద్ద రక్షణ కవచం. ఉదాహరణకు, దైవభీతికి అత్యుత్తమ ఉదాహరణ యోసేపు. పోతిఫర్ భార్య తనను పాపంలోకి లాగాలని చూసినప్పుడు అక్కడ ఎవరూ లేకపోయినా యోసేపు వెనుకడుగు వేశాడు. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్టత్వము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని అన్నాడు. అతను తన యజమానుడైన పోతిఫర్కు భయపడలేదు. అంతకంటే మిన్నగా దేవుడు తనను చూస్తున్నాడనే భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ భయమే అతన్ని ఆ పాపపు ఊబిలో పడకుండా కాపాడింది. అలాగే బబులోను రాజ్యభవనంలో అన్ని దేవుళ్లకు అర్పించిన రాజభోజనాన్ని తిని అపవిత్రులు కాకుండా ఉండడానికి దానియేలు అతని స్నేహితులు నిరాకరించారు. పరాయి దేశంలో తమను అడిగేవారు ఎవరూ లేని పరిస్థితుల్లో కూడా వారు దేవుని నియమాలకు కట్టుబడ్డారు. తర్వాత షెడ్రక్, మేషాక్, అబేద్నెగోలు ఆ రాజశాసనానికి భయపడక దేవుని పట్ల ఉన్న భయభక్తుల వలనే మండుతున్న అగ్నిగుండంలో పడడానికైనా సిద్ధపడ్డారు. కానీ విగ్రహానికి మొక్కలేదు. దేవుని పట్ల భయం మనుషుల పట్ల భయాన్ని పోగొడుతుందని వీరు నిరూపించారు.
ప్రియులారా, దైవభీతి అనేది మనల్ని బంధించే సంఖ్యలు కాదు, పాపమనే ఊబిలో పడకుండా కాపాడే ఒక అభేద్యమైన రక్షణ కవచం. యోసేపు, దానియేలు మరియు అతని స్నేహితుల జీవితాలు మనకు నేర్పే పాఠం ఒక్కటే: మనుషులు చూస్తున్నారా లేదా అనే దానితో సంబంధం లేదు. దేవుని కన్ను మనపై ఉందనే స్పృహే నిజమైన భక్తి. పాపక్షమాపణ పొందిన తర్వాత మన పాత జీవితంలోకి మనం తిరిగి వెళ్లకుండా ఉండాలంటే ప్రతి క్షణం ఈ దైవభీతిని గుండెల్లో కలిగి ఉండాలి. లోకమిచ్చే తాత్కాలిక సుఖాల కంటే, మనుషులు పెట్టే భయాల కంటే దేవుని మాటకు, ఆయన పరిశుద్ధతకు ఎక్కువ విలువనిచ్చినప్పుడే మనం కూడా ప్రతి కీడు నుండి తొలగిపోయి ఆయనకిష్టులుగా జీవించగలం. సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న ఈ జీవము గల వాగ్దానాన్ని మన హృదయాలలో భద్రపరుచుకుందాం. దేవుని కృపా సత్యాలు కల్వరి శిలువపై మన దోషాలకు ప్రాయశ్చిత్తాన్ని ఇచ్చి మనల్ని నీతిమంతులుగా నిలబెట్టాయి. అయితే అలా పొందుకున్న నూతన జీవాన్ని అపవిత్రం చేసుకోకుండా, తిరిగి ఆ పాపపు ఊబిలో పడకుండా కాపాడుకోవడానికి మనకు కావాల్సింది యెహోవాయందు భయభక్తులు. ఈ దైవభీతి మనల్ని భయపెట్టేది కాదు, మన ఆత్మీయ జీవితాన్ని కీడు నుండి భద్రపరిచే ఒక అద్భుతమైన కోట. మనుషులు చూస్తున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా, నా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే పవిత్రమైన స్పృహతో బ్రతుకుదాం. లోకమిచ్చే తాత్కాలిక సుఖాల కంటే, మనుషులు పెట్టే భయాల కంటే దేవుని మాటకు, ఆయన పరిశుద్ధతకే మన జీవితాల్లో ప్రథమ స్థానాన్ని ఇద్దాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగునని, నీ యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోదురని, నీ కృప మమ్మల్ని శిక్ష నుండి తప్పిస్తే, నీ సత్యము మమ్మల్ని పాపం నుండి విడిపించి పవిత్రపరుస్తుందని, ఈ కృపా సత్యాల పరిపూర్ణ రూపమే శిలువపై క్రీస్తు చూపిన ప్రేమని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవ, మా వ్యక్తిగత జీవితంలోనూ, మా కుటుంబంలోనూ, మా వృత్తిపరమైన బాధ్యతలలోనూ శిలువ త్యాగం ద్వారా మేము పొందుకున్న నూతన జీవితాన్ని అపవిత్రం చేసుకోకుండా ప్రతి నిమిషం పరిశుద్ధతను కాపాడుకునే వారంగా మేముండుటకు సహాయము దయచేయమని, పైకి భక్తిని నటిస్తూ రహస్య జీవితంలో పాపము చేస్తూ నీ దృష్టికి అసహ్యులుగా మారే వేషధారణ గాని, తాత్కాలిక లోక లాభాల కోసం నీ కృపా సత్యాలను తృణీకరించి నాశనమైపోయే భక్తిహీన మార్గములు గాని మా దరి చేరకుండా ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని హృదయపూర్వకంగా నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి హృదయమును నీ కృపా సత్యాలతో కడిగి పవిత్రపరిచి, యోసేపు వలె, దానియేలు వలె వారిని ప్రతి శోధనలోను జయశీలుగా నిలిపి, వారి ఇల్లు, వారి వృత్తి, వారి రాబోయే కాలమంతటా నీ దైవిక భయభక్తుల ద్వారా లభించే పరలోకపు రక్షణతో శాశ్వతమైన నెమ్మదితోనూ నింపబడినట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.